హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిద్ర లేచాను అనమాట. టైం వచ్చేసి 9 అయింది. సో 8:30కే నిద్ర లేచాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసరికి 9 అయితే అయ్యింది. సో నేనైతే కుకింగ్ చేసుకుందాం అని చెప్పి లాస్ట్కి టైం కుదరక చేసుకోలేదనమాట. ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాను. ఈవినింగ్ అయితే ఫుల్ వర్క్ వచ్చేసి చేసుకోలేకపోయాను అనమాట. సో అందుకని ఈరోజు ఫస్ట్ మార్నింగే కుకింగ్ చేసుకుంటున్నా. సో వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో నిన్న మా మేడం ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు ఏమన్నా వెళ్తుందేమో అని డౌట్గా ఉంది నాకు. మ్యాక్సిమం వెళ్ళొచ్చు, చెప్పలేను. ఒకవేళ మా మేడం వెళ్తే తీసుకొని వెళ్ళాలన్నమాట. లేదంటే ఇంకా ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే చెప్తారు. సో అంతవరకు అయితే నేను ఖాళీగానే ఉంటాను ఫ్రెండ్స్. ఈ కుకింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం రెస్ట్లోనే ఉంటాను అనమాట. వాళ్ళు ఏదైనా వర్క్ చెప్తే చేస్తాము, లేదంటే ఖాళీగానే ఉంటాము. సో వాళ్ళు ఏదన్నా మాకు వర్క్ చెప్తే నేను మళ్ళీ మీకు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆ పొయ్యి దగ్గర పోయి వంట చేయాలంటే భయం అవుతుంది. ఎందుకో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సో ఇదైతే మా కిచెన్ అన్నమాట. ఇది అవుట్ సైడ్. ఇక్కడి నుంచి వచ్చే వేడి మొత్తం నాకే తగులుతుంది అనమాట. సో అందుకనే నాకు వంట చేయాలంటే ఎండాకాలంలో భయం అవుతుంది. మొత్తం ఓపెన్, ఇక్కడ కూర్చునేదానికి కూడా ప్లేస్ ఉండదు. ఎక్కువ వేడి ఫీల్ అయినానంటే వెంటనే పరిగెత్తా రూమ్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఒక 5 minutes 2 minutes కూర్చొని మళ్ళీ ఇక్కడికి అయితే వస్తాను. నా కిచెన్ చూడండి ఎలా ఉందో. చాలా అందంగా ఉంది కదా. ఏం చేయలేం ఫ్రెండ్స్. బయట దేశం వచ్చిన తర్వాత ఉన్న దాంతో అడ్జస్ట్ అయితే అవ్వాలన్నమాట. సో ఇదైతే మా కిచెను, ఇదైతే అవుట్ సైడ్. ఇక్కడ వచ్చే వేడి 2 వేళ్ళు కలిపి నాకు బాగా వెచ్చదాన్ని అనిస్తాయి అన్నమాట. చలికాలంలో ఏ భయము ఉండదు వంట చేసుకునేదానికి, కానీ ఎండాకాలంలోనే కొంచెం కష్టము. ఇంక ఈ వంట చేసే కొద్దికి నాకు దేవుడు కనిపిస్తాడు అనమాట. మార్నింగ్ అంతా కుకింగ్ అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయా, స్నానం చేసుకొని రెస్ట్ తీసుకుంటున్నా. సో ఇప్పుడైతే టైము కరెక్ట్గా 3 అయ్యింది. సో ఇప్పుడు మా మేడం కాల్ చేసింది అనమాట. మా మేడం కాల్ చేసే కొద్దికి కార్ స్టార్ట్ చేయమంటుందేమో, ఎక్కడికన్నా వెళ్ళాలేమో అనుకున్నాను. కానీ డబ్బులు ఇచ్చింది, ఒక దినారు డబ్బులు ఇచ్చి ఇలాంటివి రిమోట్కి వేసుకునే బ్యాటరీస్ అయితే తెమ్మని చెప్పింది అనమాట. సో మీరు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఈ ఇల్లు అదే అనమాట నేను వర్క్ చేసే ఇల్లు. ఆ ఇంటి దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే చిన్నది సూపర్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడైతే దొరుకుతాయి అన్నమాట బ్యాటరీస్. అక్కడికి వెళ్తున్నా. ఈరోజు ఎండ తక్కువ ఉంది కానీ గాలి ఎక్కువ వస్తుంది. మీరైతే సౌండ్ వింటూ ఉంటారు. గాలి అయితే చాలా విపరీతంగా వస్తుంది అనమాట. ఈ గాలికి దీనికి ఇంటి ముందు అంత చెత్తంతో కొట్టుకొచ్చేసింది మాకు. సో ఇప్పుడు నేను ఆ జమియాకి అది సూపర్ మార్కెట్కి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా ఇంటికి దగ్గరలో ఉన్న చిన్న సూపర్ మార్కెట్. దీన్ని వచ్చి అరబీలో ఫారా జమియా అంటారనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ బ్యాటరీస్ అయితే తీసుకోవాలి. సామాన్లు అయితే తీసుకునేసాను. సో బ్యాటరీస్ 4 ఉన్నాయి కాబట్టి నేనేదో ఒక దినార్కి వస్తుంది అనుకున్నా. మా మేడం కూడా ఒక దినారే ఇచ్చింది నాకు. కానీ ఇక్కడ చూస్తే దినార్ 250 ఫిల్స్ అయింది. మీకు సరిగా చూపిస్తా బిల్లు బ్యాక్ కెమెరాతో. సో ఇంకా రూబా దినారు నేను ఎక్స్ట్రా వేసి తీసుకున్నాను అనమాట. ఇంటికి వెళ్ళి మా మేడంకి అడుగుతా. కానీ ఇప్పుడే అయితే ఇది ఆ డబ్బులు ఎప్పుడన్నా ఒకరోజు తర్వాతనో 2 రోజుల తర్వాతనో అట్లా ఇస్తుంది. ఒకవేళ మా మేడం దగ్గర చేంజ్ అనేది ఉంటే ఇప్పుడే ఇచ్చేస్తుంది. ఇప్పుడు బిల్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక దినారు 250 ఫిల్స్ అయింది. నేను 5 దినార్లు ఇచ్చిన, పోతే చేంజ్ 3 దినార్లో 750 ఫిల్స్. అయితే బ్యాటరీస్ తీసుకెళ్ళి మా మేడంకి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకేం పని లేదు, మళ్ళీ రెస్ట్ టైమే. ఎంత దుమ్ము వచ్చేసిందో, అదే చెత్త అంతా కొట్టుకొని వచ్చింది గాలికి. గాలి అయితే మామూలుగా లేదు ఈరోజు. చెట్లు చూడండి ఎలా అవుతున్నాయో. అండ్ ఇటుపక్క కూడా పేపర్లు అన్నీ ఎగురుకుంటూ వచ్చేసాను అనమాట. ఆ బ్యాటరీలు అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ లోపల. సో మళ్ళీ బెడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. మళ్ళీ అయితే నాకు రెస్ట్ టైమే. సో మళ్ళీ వాళ్ళు ఏదైనా వర్క్ చెప్తే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. అంతవరకు నాకు రెస్ట్ టైం. మూవీస్ చూసుకోవచ్చు, రీల్స్ చూసుకోవచ్చు, ఏదైనా సరే నా ఇష్టం. కానీ నేనైతే ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట, టైం దొరుకుతుంది కాబట్టి. మామూలుగా అయితే నాకు ఇలాంటి టైం దొరకదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి
మాకు డే టైంలో కొంచెం రెస్ట్ తీసుకున్న టైం దొరుకుతుంది. అదే చలికాలం స్టార్ట్ అయిందంటే ఆహా నా సామీనంగా ఎడార్లకి తోడుకోమోయి గుడిసి లేపిస్తారు. మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోస్, కంటిన్యూగా నన్ను ఫాలో చేసుకొని నా వీడియోస్ చూస్తూ ఉండండి. చలికాలంలో మాకు ఎలాంటి పనులు చెప్తారో చూపిస్తూ ఉంటాను మీకు. సో ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు డ్యూటీ పడిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అయితే అయింది. ఇప్పుడే మా మేడం కాల్ చేసి కార్ స్టార్ట్ చేయి, నేను బయటకు వెళ్ళాలని చెప్పింది. ఎక్కడికి వెళ్తుందో తెలీదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. మా మేడం అయితే ఈ ఇంటికి వచ్చిందనమాట, సవాల్ సలీం అనే ఏరియాలో. సో ఇంట్లో ఏదో ఒక పార్టీ ఉంది, లేడీస్ పార్టీ. మా మేడం వాళ్ళ ఫ్రెండ్దంట ఈ హౌస్. సో ఈ పార్టీకి అయితే వచ్చింది. ఇక్కడికి ఎవరెవరు వచ్చారు అంటే మా మేడంని అయితే నేను తిడుకొని వచ్చాను. సో బ్యాక్ కెమెరాతో షూట్ చేస్తూ అలా మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరన్నా చూస్తే తిడతారేమో అని సడన్గా కట్ చేసి ఫ్రంట్ కెమెరా పెట్టాను అనమాట. సో ఇక్కడికి ఎవరెవరు వచ్చారంటే ఫస్ట్ అయితే నేను మా మేడం తొడుకొచ్చాను. మా మేడం వెనకంటి మా మేడం వాళ్ళ కొడుకు అయితే ఒకరు ఇక్కడే సిటీలోనే ఉంటాడనమాట, కాపురము. అతని పిల్లల్ని అయితే మధ్యాహ్నం అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో మా మేడము వాళ్ళిద్దరు పిల్లల్ని వాళ్ళని చూసుకునేదానికి ఒక పని మనిషి ఉండాలి, ఫిలిపీన్స్ అమ్మాయి. సో ఆ అమ్మాయిని ప్లస్ ఈ ఇద్దరు పిల్లల్ని మా మేడంని నేను ఇక్కడికైతే తోడుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేడం వాళ్ళ కొడుకు వచ్చి వాళ్ళ పిల్లల్ని ఆ పని మనిషిని తోడుకొని వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఒక 10 minutes వెయిట్ చేశాము. మా మేడం వాళ్ళ పెద్ద కూతురు అయితే వచ్చిందనమాట ఇక్కడికి. సో వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఈ ఇంట్లోకి వెళ్ళారనమాట పార్టీకి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి పోతారో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎన్ని గంటలకు పోతారో ఎప్పుడు పోతారో కూడా తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:04 అయితే అయ్యింది. సో నేను ఇక్కడికి రావడానికి నాకు ఎంత టైం పట్టింది అండ్ అలాగే ఎంత డిస్టెన్స్ అనేది ఉండాలి ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను, చూసుకోండి మీరే. లొకేషన్ అది గూగుల్ మ్యాప్స్ది నేను స్క్రీన్ షాట్ వేస్తాను, చూడండి. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. మా మేడం అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ ఇంటికి మంగాఫ్లో ఉంటుందన్నమాట వాళ్ళ ఇల్లు. అంటే మంగాఫ్ అనేది ఏరియా పేరు. సో అక్కడికైతే వచ్చి వాళ్ళ చిన్న కూతురుని తీసుకొని వాహిల్లో ఉన్న అల్కుత్ మాల్కి అయితే వచ్చింది. మీరు నా వెనకాల అది గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా, గ్రీన్ బ్లూ. సో అదే అనమాట ఆ మాలు. ఇప్పుడు ఇక్కడైతే సముద్రం దగ్గర ఉండేది ఈ మాలు. ఇక్కడ షిప్స్ ఉన్నాయి, ఆ షిప్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల షిప్పులు ఉన్నాయో. మీకు ఏది కావాలన్నా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇందులో ఇక్కడ చేపలు కూడా ఉంటాయన్నమాట, కానీ ఇక్కడైతే ఫిషింగ్ చేయకూడదు. వీటిని అదే పనిగా వీళ్ళే వదిలి పెంచుతుంటారనమాట. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వీటి మీద స్టోన్స్ మీద అక్కడ ఉన్నాయి కదా కూర్చునేదానికి. సో ఇక్కడైతే కూర్చొని వాటికి ఫీడింగ్ చేస్తుంటారు. మేము ఇక్కడ డే టైంలో వచ్చిందంటే మీకు అది ఫీడ్ చేసేది కూడా చూపించినండి. ఇప్పుడు కూడా కదులుతున్నాయి అక్కడ చేపలు, కానీ మీకు అయితే అంత ఫోకస్లో కనిపించడం లేదనమాట. ఇక్కడ కూర్చొని ఇది బ్రెడ్ ముక్కలు అంట, దానికి సంబంధించిన ఫుడ్ అంతా వేస్తూ ఉంటారు, అవి తింటూ ఉంటాయి. డే టైంలో వచ్చిందంటే బాగానేండు. ఆ మాల్కే మా మేడం వచ్చిండేది, అదే అనమాట. ఇది వచ్చి పాత అల్కుత్ మాల్. అండ్ అటు సైడ్ ఉండేది ఆ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది కదా, అది వచ్చి కొత్త అల్కుత్ మాల్ అనమాట. రండి, ఎవరికి ఏం పడవలు కావాలంటే ఎత్తుకొని పోండి. ఇంకా అటుపక్క అంతా కూడా అటు సైడ్ మొత్తం అంతా కూడా అంతా సముద్రమే. సో మా మేడం వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎంత ఇంటికి వెళ్తారో తెలీదు. ఇప్పుడైతే టైము 10 అయ్యింది. నాకు తెలిసి 11కి అలా బయటకు వస్తారు. దాని తర్వాత అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. తెలీదు, మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎక్కడికన్నా వేరే ప్లేస్కి తీసుకెళ్తే నేను మీకు మళ్ళీ అప్పుడైతే అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. అంతవరకు వీడియోని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చాను అనమాట. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 1:30 అవుతూ ఉంది, 1:28 అలా అయింది టైము. సో అక్కడి నుంచి మీకు ఇది షాపింగ్ మాల్ చూపించాను కదా ఇంతకుముందు. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ మా మేడం వాళ్ళ ఇద్దరు కూతుర్ని ఇద్దరి ఇండ్ల కాడ వదిలేసి వస్తున్నా. ఒక కూతురు, చిన్న కూతురు మంగాఫు, ఇంకొక కూతురు అయితే ఒమేరియా అనే ఏరియాలో ఉంటుందన్నమాట. అదైతే కొంచెం లాంగు. వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి మళ్ళీ మా మేడంని పిలుచుకొని నేనైతే వఫ్రాకు రావడం జరిగింది. సో టైం అయితే 1:30 కావస్తుంది. ఆకలి అయితే పిచ్చగా ఆకలి అవుతుంది నాకైతే. అంతకు మించి నిద్ర వస్తుంది. బండి తోలుతా అంటే ఇట్లా తూగేస్తాను అనమాట. సో అలా ఉండకూడదని చెప్పి ఇంకా బడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. చూసినట్లయితే మాటలు కూడా తడబడుతున్నాయి నిద్ర వల్ల. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్స్. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియోకి కూడా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఇంకా నేనైతే తినేసి పడుకునేస్తాను అనమాట. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అలాగే గుడ్ నైట్.